హలో అండి. నేను మీ కామన్ మ్యాన్ని. ఎలా ఉన్నారు? బాగున్నారా? అదే మీలో ఒకడిని. సరే, ఈరోజు ఏదో చెప్దాం అనుకున్నాను. ఏంటబ్బా అది? గుర్తొచ్చింది. బానిసత్వం ఎట్ ద రేట్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ కంట్రీ. అప్పుడెప్పుడో అన్నారు తెల్లోళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళారని. లేదు సార్, మనమే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేశాం. బీయింగ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ బానిస, అది నాకు క్లియర్గా తెలుసు. ఎలానో చెప్పమంటారా? ఈరోజు నా ఇంటి ఈఎంఐ, కారు ఈఎంఐ, ప్రతి ఖర్చు ఏ అమెరికా వాడో యూరోప్ వాడో ప్రొవైడ్ చేయాలి. అలా వచ్చిన డబ్బుల్లో ట్యాక్స్ కడితే కొంచెం మా పొలిటీషియన్స్ ఏదో బ్రతుకుతున్నారు. బ్రిటిషర్స్ అయినా చక్కగా ఇక్కడ రోడ్స్, బిల్డింగ్స్, రైల్వే ట్రాక్స్ వేసి వెళ్ళారు. సర్ అర్దర్ కాటన్ గారైతే తరాలు గుర్తుంచుకునే బ్యారేజ్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు కనీసం అది కూడా లేదు. మనమే కట్టుకుంటున్నాం. అవి ఎప్పుడు కూలుతాయో తెలియదు. ఇప్పుడు మనం చేసుకోవాల్సిందల్లా ధనాన్ని బ్రతికే ఇంధనం చేసుకోవడం. అంతేకాని మన ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు అయితే ఇంకో 5,000 లీటర్ల స్టోరేజ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క తరం స్వయం ప్రతిపత్తి మన పిల్లల భవిష్యత్తునే మార్చేస్తుంది. అంటే అందరినీ ఇండస్ట్రీస్ పెట్టుకోమనట్లేదండోయ్. అలానే అందరినీ ఓనర్స్ కమ్మనట్లేదు. మన వనరులు మనమే సృష్టించుకోవాలి అంటున్నా. అలా అని వేరే వాళ్ళ దగ్గర పని చేయొద్దు అనట్లేదు. డబ్బు కోసం కాదు, విజ్ఞానం కోసం చేయండి. బానిసలుగా ఉండొద్దు అంటున్నా, స్నేహితులుగా ఉండొద్దు అనట్లేదు. వాళ్ళు తుమ్మితే మన ముక్కు ఊడిపోకూడదు కదా. ఇప్పటికైనా మన వనరుల్ని మనమే ఎలా ఒకలా సృష్టించుకుందాం. ఎవరిని ద్వేషించొద్దు. మన మంచి మన విజ్ఞానం, ఎదుటివారి మంచి ఎదుటివారి విజ్ఞానం అన్నీ కలుపుకొని ఆనందంగా బతుకుదాం. థ్యాంక్ యూ.